అస్మత్ శ్రీ గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాట, మాతృమూర్తి రుణం. ఆదిశంకరాచార్యుల వారు సన్యాసాశ్రమం స్వీకరించి తన ఆప్తులందరినీ త్యజించి వెళ్లే ముందు తల్లి ఆర్యాంబ చాలా బాధపడింది. శంకర, నువ్వు నాకు ఏకైక పుత్రుడివి కదా, నన్ను వదిలి వెళ్ళిపోతున్నావు. ఆఖరి క్షణాల్లో నాకని ఎవరున్నారు, నాకు దిక్కెవరు అని దీనంగా ప్రశ్నించింది. అమ్మా, ఏ సమయమైనా సరే నీవు తలుచుకుంటే చాలు, నీ ముందు ఉంటాను అన్నాడు శంకరుడు. భగవత్పాదులు శంకరాచార్యుల వారి తల్లికి మరణకాలం సమీపించింది. మూసిన కళ్ళు తెరవలేదు. నేను తలచిన వెంటనే వస్తానన్నాడే శంకరుడు అని మనసులోనే తలుచుకుంటూ ఉన్నది ఆర్యాంబ. తల్లి తలుచుకుంటుందన్న విషయం ఆదిశంకరులు గ్రహించారు. వెంటనే శ్రీకృష్ణుని ధ్యానించారు. శ్రీకృష్ణుడు ఏం కావాలని అడిగాడు. కురు పితామహుడు భీష్మాచార్యునికి మోక్షం ఇచ్చినట్లుగా నా మాతృమూర్తికి మోక్షం ప్రసాదించమని వేడుకొన్నారు శంకరాచార్యుల వారు. ఆర్యాంబ తలుచుకుంటే శంకరుడు వస్తానన్నాడే అని తప్పిస్తున్నప్పుడు అక్కడికి ఎవరో వస్తున్న అలికిడైంది. కళ్ళు కూడా తెరవలేని స్థితిలో ఉన్న ఆర్యాంబ చటుక్కున లేచి శంకరా అంటూ అక్కడికి వచ్చిన ఒక పసిబాలుని గట్టిగా హృదయానికి హత్తుకుంది. బాలుని ఒంటి నిండా ఆభరణాలు గమనించిన ఆర్యాంబ, శంకరుడు సన్యాసి కదా, ఈ ఆభరణాలు ఎలా వచ్చాయని అనుకున్నది. బరువెక్కిన కనురెప్పలను మెల్లగా తెరిచి చూసింది ఆర్యాంబ. అక్కడ తను అనునిత్యం పూజించే గురువాయూరు కృష్ణుడు సాక్షాత్కరించి నిలిచి ఉండటం గమనించింది. గురువాయూరప్పన్ చూసిన ఆర్యాంబ మహదానంతో, అప్ప, నోరు తెరిచి నీ నామ జపం చేసే శక్తి కూడా లేని ఈ దీనురాలి ఆఖరి క్షణాల్లో నన్ను చూసేందుకు వచ్చావా కృష్ణ అని మెల్లగా గద్గద కంఠంతో పలికింది. కృష్ణుడు వెంటనే, నీ పుత్రుని ఆదేశం, రాకుండా ఉండగలనా, అమ్మను చూడకుండా ఉండగలనా అని చిరునవ్వులు చిందిస్తూ అన్నాడు. అదే సమయానికి శంకరాచార్యుల వారు కూడా అక్కడికి వచ్చారు. ఉప్పొంగిన ఆనందంతో ఆ మాతృమూర్తి శంకరునితో, నాయన, నా భాగ్యం ఏమని చెప్పను, నిన్ను పుత్రునిగా పొంది నేను తరించాను. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే నా ముందు నిలబెట్టావు కదా శంకర అని కన్నీళ్లు కార్చింది. గోపాలు నేను నిలబెట్టడం ఏమిటి, నేను జన్మించినది మొదలు నీవు నా కోసం పడ్డ శ్రమకు కష్టాలకు బదులుగా నేనేమీ చేయలేకపోయాను. సాక్షాత్తు భగవంతుడే మానవ రూపంలో పుట్టిన మాతృప్రేమకు సాటిగా ఎంతటి సేవ చేసినా కన్నతల్లి రుణం అణువంతైనా తీరదు. నేనైనా అంతే. నేను చేయగలిగినదంతా నీ దివ్య చరణాలకు హృదయపూర్వకమైన సాష్టాంగ ప్రణామం ఒక్కటే అని మాతృదేవత పాదాల ముందు మోకరిల్లారు ఆది శంకరాచార్యుల వారు. మన తల్లిదండ్రులకు మనం చేసే సేవల వల్లనే వారు మనసు సంతృప్తి చెంది వారి దివ్య ఆశీస్సులు సదా తమ బిడ్డలకు ప్రసాదిస్తారని జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు ఈ లోకానికి సందేశం ఇచ్చారు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు.